మనం ప్రస్తుతానికి అయితే ఆంధ్రాకి ఒరిస్సాకి మధ్యలో ఉన్నాం. ఇది ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అన్నమాట. నమస్తే మయ, వెల్కమ్ బ్యాక్ టు మధు వండర్స్. ఈరోజు మనం వైజాగ్కి 200 కిలోమీటర్స్ దూరంలో ఉన్న జోలపుట్ అనే ఊరు స్టార్ట్ అయ్యాం. ఈ ఊర్లో ఆంధ్ర ఒడిస్సా అనే 2 డ్యామ్స్ ఉన్నాయి. డ్యామ్స్ విజిట్ చేద్దామని వెళ్తున్నాం. ఊరు ఎంటర్ అవ్వగానే కలర్ఫుల్ పెయింటింగ్స్తో స్కూల్ కనిపించింది. అలా ఊరు లోపలికి వెళ్ళిపోయాం. ఈ ఊర్లో ఎవ్రీ సండే మార్కెట్ జరుగుద్ది. ఆ మార్కెట్కి కొంతమంది వెహికల్స్లో వెళ్తారు, కొంతమంది ఈ బ్రిడ్జ్ దారి నడుచుకుంటూ వెళ్తారు. ఈ వాటర్ చూస్తున్నారుగా, వాటర్ మొత్తం ఆ డ్యామ్ నుంచి వస్తుందన్నమాట. మండే ఎండలో ఎవరో స్నానం చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎండ తట్టుకోలేక మేమైతే మౌంటైన్ డ్యూ అండ్ మినిట్ మేడ్ తీసుకున్నాం. ఆ బ్రిడ్జ్ చూసి డ్యామ్కి స్టార్ట్ అయ్యాం. దారిలో మన బాస్ కనిపించారు. దర్శనం చేసుకొని లొకేషన్కి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. చూసారుగా, దీని గురించి ఇప్పటివరకు మనం మాట్లాడింది. ఇది ఆంధ్ర డ్యామ్. గేట్స్ ఓపెన్ చేస్తే ఈ వాటర్ ఫ్లో ఇలా అవుతుంది. ప్రజెంట్ మనకి ఒక గేటే ఓపెన్ చేశారు కాబట్టి ఒకటే కనిపిస్తుంది. సమ్మర్లోనే ఇలా ఉందంటే రైనీ సీజన్లో ఎలా ఉంటుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. ఇప్పుడు మనమైతే అలా చుట్టూ తిరిగి డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. యాక్చువల్గా ఈ గేట్ ఓపెన్ చేసి ఉంటే ఈ స్టెప్స్ ద్వారా మనం వెళ్ళొచ్చు. గేట్ అయితే క్లోజ్ చేస్తున్నారు కాబట్టి మనం అలా చుట్టూ తిరిగి ఆ కింద నుంచి అయితే వెళ్తాం. ఈ డ్యామ్ దగ్గరికి వెళ్ళే ముందు నేనైతే మీకు ఒరిస్సా డ్యామ్ని కూడా చూపిస్తా. సేమ్ ఇక్కడ కూడా గేట్ ఉంటుంది, బ్రిడ్జ్ ఉంటుంది, దాని కిందన డ్యామ్ ఉంటుంది. గేట్స్ ఏవి ఓపెన్ చేయలేదు కాబట్టి ఈ డ్యామ్ చాలా డ్రైగా ఉందన్నమాట. మేమైతే అలా ఊర్లోకి వచ్చాం. ఎల్ఎఫ్, ఆర్ఎఫ్ అని 2 ప్లేస్లు ఉంటాయి. ఫస్ట్ మనం వెళ్ళింది ఎల్ఎఫ్. ప్రజెంట్ ఇప్పుడు మనం ఆర్ఎఫ్లోకి వచ్చాం. ఇక్కడే మార్కెట్ జరుగుద్ది. క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము మార్కెట్ వైపు వెళ్ళలేదు. ఇక్కడ బయ్య దగ్గర ఆగి లస్సీ అయితే చేయించుకున్నాం. బాదం పప్పు, ఈ పప్పు, ఆ పప్పు అన్నీ వేసి లస్సీ టేస్ట్ అయితే బయ్య అదరగొట్టేశాడు. అది తాగేసి అక్కడి నుంచి మళ్ళీ మనం ఆంధ్ర డ్యామ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అక్కడ రోడ్ ఎంట్రన్స్లో చూసేసరికి 2 పోల్స్ అయితే పాతేసి ఉన్నారు. మన వెహికల్ వెళ్తుందా వెళ్ళదా అన్న డౌట్తో మనమైతే ఎలానోలా కార్ని అయితే లోపలికి తీసుకెళ్ళిపోయాం. మేము మాట్లాడుకుంటూ లొకేషన్కి అయితే చేరిపోయాం. యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ అండర్గ్రౌండ్లో చాలా మంచి లొకేషన్ ఉంటుంది. లోపల చాలా అంటే చాలా బాగుంటుంది. సండే హాలిడే కాబట్టి మనకి లోపలికి అలో లేదు. వర్కింగ్ డే రోజు ఖచ్చితంగా ఓ వీడియో చేసి మీకైతే నేను చూపిస్తా. ఇప్పుడైతే మనం ఆ ఫ్లవర్ వ్యూలో ఓపెన్ అయిన గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మనం జోలాపూర్ డ్యామ్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతానికి అయితే ఒక గేట్ ఓపెన్ చేస్తున్నారు. అది చూడండి మనకి ఎలా వస్తుందో, ఫ్లవర్ టైప్ లో చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ వాటర్ అంతా కలిపి మనకి చిన్న చిన్న ఊర్లు చుట్టుపక్కల ఏదైతే ఉన్నాయో అక్కడంతా స్ప్రెడ్ అవుతుంది. ఇలాగా ఇక్కడ నుంచి మనం ఇందాక స్టార్టింగ్ లో బ్రిడ్జ్ చూసాం కదా, ఆ బ్రిడ్జ్ లోకి వెళ్తాయి ఈ వాటర్ అంతా. గాయస్ చూసారు కదా ఎంత పెద్ద ఉందో, ఎంత దూరం ఉంది, చాలా హైట్ లో ఉంది. ఇప్పుడు మనం అయితే ముందుకు వెళ్దామండి, మీకు ఇంకా చెప్తాను. చూడండి గాయస్, వాటర్ ఎంత బాగుందో. ఇంత దగ్గర నుంచి చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మెయిన్లీ మీకు వంటను చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ చేయట్లేదు. అవైతే మాత్రం వర్క్ చేస్తున్నాయి. చూడండి ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది. గైస్ ఇవైతే మనకు ఆ డామ్ లో వాటర్ ఇదంతా కూడాను. అయితే ఇదంతా ప్యూరిఫైర్ చేసి మనకి ఈ హోల్ మొత్తం జోలపుట్ అంతా ఇది సరఫరా అవుతుంది. ఈ వాటర్ అయితే ఇది మొత్తం మనకి డ్రింకింగ్ వాటరే, ఏదైతే కలుషితం అయితే ఉండదు. మీరు ఈ డ్యామ్ చూడడానికి వచ్చినప్పుడు కూడా అక్కడ ఇక్కడ ప్లాస్టిక్ పడేయకండి. నెక్స్ట్ చూడండి, మోహన్ అయితే చూడండి ఫుల్ గా ఆడేసుకుంటున్నాడు ఇక్కడ. హాయ్ చెప్పు బ్రో. ఇది చూడండి డ్యామ్, చూడండి మనకి 2 డ్యామ్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ నుంచి అయితే అది ఆంధ్ర డ్యాము. మనం ప్రస్తుతానికి అయితే ఆంధ్రాకి ఒరిస్సాకి మధ్యలో ఉన్నాం. ఇది ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అన్నమాట. ఎలా ఉందో చూడండి గాయస్, మనకి అది ఆపరేటింగ్ రూమ్. అది ఆ జోలాపూర్ డ్యామ్ ప్రకృతి ఎంత చాలా అందంగా ఉంది. మీరు కూడా రండి గాయస్, ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం.